రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో విస్తూపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పేరిట గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్న పేద మహిళలను నిర్వాహకులు గుర్తించారు. వారికి డబ్బులను ఆశ చూపి ఏజెంట్లు ట్రాప్ చేస్తున్నట్లు డాక్టర్ నమ్రత వెల్లడించారు. పేద మహిళలతో గర్భం దాల్చేటట్లుగా చేసి డెలివరీ తర్వాత శిశువులను హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో హైదరాబాద్, ఏపీలో ఫామ్ హౌస్లతో పాటు మియాపూర్, కుకట్పల్లి, సికింద్రాబాద్, యూసఫ్గూడతో పాటు చాలా ప్రాంతాల్లో భవనాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత. రైట్ సాయి, ఇప్పటికే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు సంబంధించి విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయనే విషయం ఇప్పటికే స్పష్టమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటిదాకా చాలా వరకు కేవలం ఏదైతే డబ్బు మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్ అనుకున్నాము, కానీ వీళ్ళ పూర్తి స్థాయిలో ఈ ప్లానింగ్ ఏ విధంగా ఉంది అని అంటే గ్రామాలకి వెళ్ళి ఒక ఏవైతే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం కావచ్చు, అందులో మెయిన్గా పేద మహిళలు ఎవరైతే ఆర్థికంగా చితికిపోయి ఉంటారో, ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారో అట్లాంటి వాటినే ఎక్కువగా వీళ్ళు టార్గెట్ చేసుకున్నట్టుగా, అంటే హ్యూమన్ ట్రాఫికింగ్కి వీళ్ళను వాడుకుంటున్నట్లుగా, అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే మిగతా మహిళలు అంటే తల్లిదండ్రులు కావాలి అన్న కోరికలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎప్పటి నుండో కూడా పిల్లల్ని కనలేని జంటలు ఉంటారో వారిని టార్గెట్గా చేసుకొని ఇటు పిల్లల కోసం పేద మహిళను, అదేవిధంగా అటు డబ్బుల కోసం బడా బాబులను కూడా వీళ్ళు పట్టుకున్నట్లుగానైతే తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎవరైతే ఈ యొక్క నర్సులు ఉంటారో, అంటే ఆశా వర్కర్స్ ఉంటారో వారిని కూడా కొంతవరకు ఇందులో భాగంగా ఎవరైతే ఒక పేషెంట్ని తీసుకొస్తే ఇంత పర్సెంటేజ్ అంటూ కూడా వాళ్ళకు కూడా డబ్బు ఆశ చూపించడం. అంతేకాకుండా కొంతమంది ఇప్పుడు ఈ కేసులో మెయిన్గా A2గా ఉన్న A2 అదేవిధంగా A6గా ఉన్న వాళ్ళకు సంబంధించి కూడా కొంతవరకు గతంలో ఈ సృష్టి ఫెసిలిటీ సెంటర్కు సంబంధించి వారు విజయవాడలో పనిచేసినట్లుగా, అంటే ఈ కళ్యాణి ఎవరైతే ఉన్నారో ఆమె విజయవాడలో పనిచేస్తూ ఉండేది. ఆ యొక్క అక్కడి నుండి వారి వర్క్ చూసిన తర్వాత తనని కొంతవరకు బేస్ చేసుకొని తన యొక్క ఏవైతే ఆర్థిక ఇబ్బందులను కూడా బేస్ చేసుకొని తనకు డబ్బు ఆశ చూపించి ఈ యొక్క సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు సంబంధించి ఇప్పటికే ఆమెను మేనేజర్ని చేయడం కావచ్చు, అదేవిధంగా ఇటు వచ్చే ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుండి ఎక్కువ అమౌంట్ తీసుకోవడం, వాళ్ళను తీసుకొచ్చే విధంగా అంటే పేషెంట్స్ని తీసుకొచ్చి వారిని పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రాసెస్కి రెడీ చేయడం కావచ్చు, పూర్తి స్థాయిలో వారికి బాధ్యతలను అప్పచెప్పడం, అంతేకాకుండా కొంతమంది వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క మెడికల్ క్యాంప్స్ను ఏర్పాటు చేసుకొని అందులో మెయిన్గా మహిళలను మాత్రమే టార్గెట్ చేయడం, చాలా విషయాలు పూర్తి స్థాయిగా ఇందులో ఇప్పటికే తవ్వుతున్న కొద్ది విషయాలు బయటపడుతున్నాయి. కోట్ల రూపాయలతో కూడుకున్న ఒక బిజినెస్ లాగానైతే నమ్రత దీన్ని చేయడం అయితే జరిగిందన్న విషయం స్పష్టమవుతుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.